హాయ్ పిల్లలు, ఇప్పుడు మార్కు సువార్తకు సంబంధించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆన్సర్ చేయండి. చేస్తామండి. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త ఎన్నో పుస్తకం? 41వ పుస్తకం. కొత్త నిబంధన గ్రంథంలో ఎన్నో పుస్తకం? 2వ పుస్తకం. మొత్తం ఎన్ని అధ్యాయాలు కలవు? 16 అధ్యాయాలు. ఎన్ని వచనాలు కలవు? 678. మొదటి వచనం ఏమిటి? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఓకే. మార్కు సువార్త ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు? మార్కు గారు రాశారు. ఆయన పూర్తి పేరేమిటి? జాన్ మార్క్. యేసుక్రీస్తు వారు ఏ నదిలో బాప్తిసం తీసుకున్నారు? యోర్దాను నది. సీమోను అతని సహోదరుడు ఆంద్రేయును యేసుక్రీస్తు వారు ఏ సముద్ర తీరం నుండగా పిలిచారు? గలిలయ సముద్ర తీరాన. సీమోను అనగా ఎవరు? పేతురు. పాపములు క్షమించడానికి భూమి మీద ఎవరికి అధికారం కలదు? మనుష్య కుమారునికి. సుంకపు మెట్టు వద్ద కూర్చున్న ఎవరిని చూచి నన్ను వెంబడించమని యేసు ప్రభు వారు అన్నారు? అల్ఫాయ కుమారుడైన లేవి. లేవి అనగా ఎవరు? మత్తాయి. ఆయన ఏ పుస్తకాన్ని రాశారు? మత్తాయి సువార్త. విశ్రాంతి దినమునకు ప్రభు ఎవరు? మనిషి కుమారుడు అనగా యేసుక్రీస్తు. గలిలయ నుండి అనేక ప్రాంతాల నుండి జనం గుంపులు గుంపులుగా వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉండి సువార్త చేశారు? సముద్ర తీరాన చిన్న దోణలో. ఓకే. అపవిత్రాత్మలు పట్టిన వారు యేసును చూచినప్పుడు ఏమి చేసేవారు? ఆయనకు సాగిలపడి మీరు దేవుని కుమారుడు అని కేకలు వేసిది. ఓకే. నెక్స్ట్, ఎవరి చిత్తము చొప్పున జరిగించేవారే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లి అని యేసు చెప్పాను. దేవుని చిత్తము. విత్తువాడు ఉపమానం గురించి నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. వాక్యము వారిలో విత్తబడును, కానీ వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వారు. నెక్స్ట్, వాక్యము విని సంతోషంగా అంగీకరిస్తారు, కానీ వారిలో శ్రమ అయినా హింస అయినా కలగగానే వారు అభ్యంతర పడతారు. ఎవరు వారు? రాతి నేల మీద విత్తబడిన వారు. ఓకే. వాక్యాన్ని వింటారు, కానీ ఐహిక విచారములు, ధన మోసము మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయటం వలన అది నిష్ఫలమగును. ఎవరు వారు? ముళ్ళ పదల్లో విత్తబడిన వారు. ఓకే. వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించు వారెవరు? మంచి నేల మీద విత్తబడిన వారు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, దేవుని రాజ్యమును ఏ ఉపమానంతో పోల్చారు? ఆవగింజ. ఓకే. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 41వ వచనంలో ఉన్న తలి తాకుమి అనగా అర్థం ఏమిటి? చిన్నదాన లెమ్మని నీతో చెబుతున్నాను అని అర్థము. ఓకే. నమ్ముట గురించి ఒక వాక్యం చెప్పండి. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. గుడ్. ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము? ధనవంతులు. ఓకే. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఏది సులభము? ఉంటే సూర్యబెజ్జములో దూరడమే సులభము. ఓకే, వెరీ గుడ్. ఎలోయి ఎలోయి లామా సబక్తాని అనగా అర్థం ఏంటి? నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిదివి అని అర్థము. ఓకే. చివరిగా, యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తరువాత పరలోకానికి వెళ్లే ముందు శిష్యులకు ఆజ్ఞాపించిన మాట ఏమిటి? మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ పుట్టికి సువార్త ప్రకటించుడి. ఆమేన్. గుడ్.